వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో టీఆర్ఎస్ నాయకుల హంగామా. శ్రీరాముడి గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దు పవన్ కళ్యాణ్. కుప్పంలో క్రీడాభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో క్రీడాకారులు. దసరా ఉత్సవాలు సంతోషంగా జరుపుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి. కాపర్ వైర్ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన సుల్తానాబాద్ పోలీసులు. బెజవాడ కనకదుర్గమ్మకు 4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అందజేత. ఇక వివరాల్లోకి వెళ్తే, పరకాల నియోజకవర్గం సంగెం మండలం తీగరాజుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తీగరాజుపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని జిల్లా వ్యాప్తంగా గ్రామ మండల స్థాయిలో యువత గ్రంథాలయ ఏర్పాటు కృషి చేయాలని, పుస్తకాలే సామాజిక సమస్యలకు ఔషధాలని, రాష్ట్రంలోని గ్రంథాలయాలను 3 వర్గాలుగా విభజించుకొని ప్రస్తుతం నడుస్తున్న గ్రంథాలయాలుగా చేయూతనిస్తే ప్రారంభమయ్యే గ్రంథాలయాలుగా, అవసరమైన చోట కొత్త గ్రంథాలయాలుగా ఏర్పాటయ్యే అంశాల ఆధారంగా గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ప్రతి గ్రంథాలయంలో యువత పోటీ పరీక్షలను ఎదుర్కొనే విధంగా సామాజిక స్పృహ పెంపొందించుకునేలా దినపత్రికలను ఏర్పాటు చేస్తున్నామని విలేకరుల సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ పేర్కొన్నారు. తీగరాజుపల్లి గ్రామంలో ప్రజా గ్రంథాలయం ప్రారంభోత్సవానికి చేసిన గౌరవనీయులు పెద్దలు ఈ ప్రాంతపు అభివృద్ధి ప్రదాత శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. ఇంకెక్కువగా ఏర్పాటు కావాలి. చదువురులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు అనుగుణంగా గ్రంథాలయాలు లేవు. కేరళ లాంటి రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలు కొంత ముందున్నాయి. బాగా వెనుకబడి రాష్ట్రాలు బీహార్, రాజస్థాన్, యూపీ ఇవి చాలా వెనుకబడిపోయిన లైబ్రరీలో. తెలంగాణ రాష్ట్రం మధ్యస్థంగా ఉంది. అయితే గత గవర్నమెంట్ 10 సంవత్సరాల నుంచి గ్రంథాలయాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు, అసలు దీని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు నేను చైర్మన్ అయిన తర్వాత గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క దీవెనలతోటి, వారి యొక్క ప్రోత్సాహంతో గ్రంథాలయాలకు ఉత్సాహాన్ని ఇచ్చి వాటిలో వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇప్పుడు మేము స్టడీ చేస్తున్నాం, ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి. ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఆ సమస్యల పరిష్కార దిశగా మేము తీసుకుంటాం. ఒక 2 వసంతాల కాలంలో ఒక 1 ఇయర్ అంతా స్టడీ కేటాయించాం. మరో సంవత్సరం మొత్తం వీటికి సంబంధించి అభివృద్ధి చేస్తాం. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయాలకు సంబంధించిన అదనపు నిధులు, వాటికి సంబంధించిన గొప్ప అభివృద్ధి మీద ఒక ప్రణాళికను ప్రకటిస్తారు. తద్వారా మేము ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ విషయంలో రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కూడా సభాముఖంగా హామీ ఇచ్చారు. గ్రంథాలయ అభివృద్ధి కోసము వారి నిధుల కేటాయింపు కానీ వారి కృషి కానీ ఉంటుందనుకున్నాం. కాబట్టి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ సహకారంతో మేము డెఫినెట్గా లైబ్రరీలకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. జెఫర్సన్ ఏమంటాడంటే, అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్. అంటే అర్థం ఏంటంటే, ప్రజలు చైతన్యం కాండని రోజులు ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. నిజమైన ప్రజాస్వామ్యం కావాలనుకుంటే రాజీవ్ గాంధీ గారు ఒక స్వప్నాన్ని కన్నారు, గ్రామ పంచాయతీలు అభివృద్ధి కావాలని. అందుకోసమే రాజ్యాంగ సవరణ 73, 74 రాజ్యాంగ సవరణ జరిగింది పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో. అంటే గ్రామాలు పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం కావాలనుకున్నప్పుడు ప్రజల్లో చైతన్యం రావాలి. ఆ చైతన్యానికి భూమికే గ్రంథాలయాలు. కాబట్టి ఖచ్చితంగా వాటిని బలోపేతం చేస్తాం. ఆ బలోపేతం ద్వారా మేము ప్రజాస్వామ్యాన్ని ప్రజల్లో తీసుకొస్తాం. ఈరోజు రాహుల్ గాంధీ గారు మొత్తం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఐజ్వాల్ నుంచి మనకు దాదాపుగా మన గుజరాత్ వరకు పాదయాత్ర చేశారు, ముంబై వరకు. ఆ పాదయాత్రలో కూడా ప్రజలను చైతన్యం వచ్చే ప్రయత్నం చేశారు. ఆ చైతన్యాన్ని పుస్తకాల రూపంలో మేము తీసుకుంటాం. కొంచెం పార్టీ ఐడియాలజీ ప్రకారం గ్రంథాలయాలను మేము సమర్థిస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పబ్లిక్ రంగ సంస్థలను రక్షించే పార్టీ కాబట్టి ఆ నేపథ్యంలో కూడా గ్రంథాలయాల అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం. మాన్ని బట్టి ఉన్నది. ఈరోజు మొత్తం అన్నిటికన్నా పెద్ద లైబ్రరీ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, అది అఫ్జల్గంజ్లో, ఆఫీసు అక్కడే ఉంటుంది. 6 లక్షల పుస్తకాలు అక్కడ అవైలబుల్ ఉన్నాయి.
అట్లాగే సిటీ సెంట్రల్ లైబ్రరీ 2వ స్థానంలో ఉంది హైదరాబాద్లో. దాని వచ్చినప్పుడు అంటే సెప్టెంబర్ 17, 1948 భారతదేశంలో విలీనమైనప్పుడు ఇక్కడ అక్షరాస్యత కేవలం 6%. ఇప్పుడు దాదాపుగా అది మనం 60% క్రాస్ అయ్యి ముందుకు వెళ్ళిపోయినాం. పెరుగుతున్న అక్షరాస్యతకు అనుగుణంగా గ్రంథాలయాల విస్తరణ లేదు. ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే లైబ్రరీస్ అకార్డింగ్ టు ది లిటరేట్స్, అంటే చదువుకున్న వాళ్ళ జనాభాకు అనుగుణంగా గ్రంథాలయాల విస్తరణ జరగాలనుకుంటున్నాం. అట్లాగే గ్రంథాలయాల్లో ఉండే పుస్తకాలు కూడా బుక్ అకార్డింగ్ టు ది రీడర్, అంటే చదివేవాడికి అవసరాలకు అనుగుణంగా పుస్తకాలు ఇవ్వాలనుకుంటున్నాం. ఆ ప్రక్రియను మేము పైలట్గా మేము కొన్ని ప్రాంతాల్లో చేపట్టాం. దీన్ని విస్తరిస్తాం. త్వరలోనే గ్రామాల గ్రంథాలయాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. మండల కేంద్రాల్లో మాత్రం పెద్ద గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తాం. అలాగే నియోజకవర్గ పరిధిలో, జిల్లా పరిధిలో అన్ని సౌకర్యాలతో కూడుకున్న గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు హైదరాబాద్లో పెద్ద లైబ్రరీగా మనం గుర్తిస్తున్న స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కానీ, హైదరాబాద్ సిటీ లైబ్రరీ కానీ ఎంత వైభవపేతంగా ఉందో అంతే వైభవపేతంగా జిల్లా కేంద్ర గ్రంథాలయాలను తీర్చిదిద్దే ప్రయత్నంలో మేము ఉన్నాం. మీ అందరి సహకారంతో మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ దగ్గర పుస్తకాలను సహాయం చేయండి, కుర్చీలను లైబ్రరీలకు డొనేట్ చేయండి, టేబుల్లను డొనేట్ చేయండి. డబ్బులు మేము అడగట్లేదు, కేవలం లైబ్రరీకి రీడర్స్కి ఏదైతే అవసరమో అది మాకు ఇవ్వండి. దాన్ని ఉపయోగించుకొని మేము ముందుకు పోతాం. ప్రజల సహకారం లేకుండా ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేవు. ఇక్కడ ఆ దిశగా మీరు ముందుకు వచ్చినప్పుడు మీ సహకారంతో మేము కొంత దానికి యాడ్ చేసి ఈ లైబ్రరీలను సొంతం చేసే ప్రయత్నం చేస్తాం. విశాఖ లేబర్ కమిషనర్ కేజే మహంతి ఆధ్వర్యంలో అఖిలపక్ష కార్మిక సంఘాల సమక్షంలో స్టీల్ యాజమాన్యం అంగీకార పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లో తీసుకుంటామని, 7 రోజుల్లో బయోమెట్రిక్ విధానంలో చేర్చి యథావిధిగా గేట్ పాస్లు మంజూరు చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులకు వచ్చే ఎస్ఎంఏ, ఏఎస్ఎంఏ, ఐఆర్ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా నెరవేరుస్తామని ఈ సందర్భంగా స్టీల్ యాజమాన్యం లేబర్ కమిషనర్ అఖిలపక్ష కార్మిక సంఘాలకు హామీ పత్రం ఇవ్వడం జరిగింది. ట్రైపార్ట్ అగ్రిమెంట్ అనేది ఈరోజు జరిగింది. ఇది ముమ్మాటికి కార్మిక విజయంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు భావిస్తున్నవి. మన ఈ పోరాటానికి నిన్న మనం చేసిన ఈడీ వర్కర్ చేసిన పెద్ద ఎత్తున ఈ పోరాటానికి ఇతర పర్మనెంట్ కార్మిక సంఘాలు అందరూ మనకి మద్దతు తెలియజేయడంతో ఈ విజయం మనం లభించింది చేసి తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, భవిష్యత్తులో కూడా ఇదే రకమైన ఐక్యతని అందరం కూడా ప్రదర్శించాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి కార్మిక సంఘాలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం సోదరులు. అప్పుడు ఒకసారి ఆపేసి అలా తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో నాణ్యత ఉందా లేక అపవిత్రమైనటువంటి పదార్థాలను వినియోగించారా అన్న దానిపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో నెయ్యి దొంగల గుట్టు రట్టవుతుందన్నారు. తిరుమల శ్రీవారి నైవేద్యానికి భక్తులకు వితరణ చేసే అన్నప్రసాదాలకు వినియోగించే సుమారు 48 ముడి సరుకుల నాణ్యత ప్రమాణాలపై కూడా సమగ్రమైన దర్యాప్తు చేయగలనన్నారు. గత 5 సంవత్సరాల్లో టీటీడీకి ముడి సరుకుల సరఫరా చేసిన కాంట్రాక్టర్ల జాబితా ఆధారంగా వారందరినీ విచారించాలని, తిరుపతిలో ముడి సరుకుల కాంట్రాక్టర్లకు బ్రోకర్లుగా వ్యవహరించిన వారిని కస్టడీలో తీసుకొని విచారిస్తే టీటీలోనే కొంతమంది ఇంటి దొంగల గుట్టు బహిర్గతమవుతుందన్నారు. వారికి వాడే నెయ్యిలో అపవిత్రమైందని చెప్పని కోట్లాది మంది భక్తులు ఆవేదనను అర్థం చేసుకుని ఈరోజు సుప్రీంకోర్టు సిట్తో పాటు అదేవిధంగా సిబిఐ నుంచి 2, స్టేట్ పోలీస్ నుంచి 2, అదేవిధంగా ఫుడ్ స్టాండర్డ్స్ దీని నుంచి 2ని నియమించడం చాలా శుభపరిణామం. ఇంటి దొంగల గుట్టు ఈరోజు రట్టుగా పోతుంది. నెయ్యి దొంగలు ఎవరైతే ఉన్నారో తిరుమల శ్రీవారి లడ్డుని అపవిత్రం చేసేదానికి ముడి సరుకులలో నాణ్యత లేని ముడి సరుకులను నెయ్యిని వాడారని చెప్పి ఈరోజు భక్తులంతా ఆందోళన చెందితే ఈరోజు సుప్రీంకోర్టు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించడాన్ని ఒక శ్రీవారి భక్తుడిగా, స్థానికుడిగా ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. ఇదే కాకుండా దాదాపు 48 ముడి సరుకుల కొనుగోళ్లు టీటీడీ చేస్తూ ఉంటుంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. వాటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. ఎందుకంటే లారీలు తీసుకొచ్చేటప్పుడు గోడౌన్కి నాణ్యత లేని ముడి సరుకులను తీసుకొస్తారు. శాంపుల్కి పంపించేటప్పుడు మాత్రం నాణ్యత కలిగినటువంటి 1 కేజీ జీడిపప్పు, ఎండు ద్రాక్షను, లేకపోతే నెయ్యి 400 గ్రాములు పంపించి మమా అనిపించి దాన్నే వాళ్ళు అప్రూవల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటి దొంగల గుట్టు కూడా రట్టవ్వాలంటే సమగ్రమైనటువంటి
సమగ్రమైనటువంటి దర్యాప్తు చాలా అవసరం ఉంది కాబట్టి ఈరోజు నెయ్యి విషయమే కాకుండా 48 రకాలకు సంబంధించినటువంటి ముడి సరుకుల విషయంలో కూడా సమగ్రమైనటువంటి లోతుగా అధ్యయనం చేస్తే ఎవరైతే గతంలో 5 సంవత్సరాలు టీటీడీ ఈవోగా అడిషనల్ ఈవోగా జవహర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, అదేవిధంగా జీఎం ప్రొక్యూర్మెంటు దానికి సంబంధించినటువంటి సహకరించినటువంటి విజిలెన్స్ అధికారులు, గోడౌన్లో పనిచేసే సిబ్బందిని కూడా వీళ్ళు ఎంక్వైరీలో భాగస్వాములు చేయాలి. అదే కాకుండా తిరుపతిలో కొంతమంది లోకల్ బ్రోకర్స్ ఈ ముడి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని నాసి రకం సరుకుల్ని టీటీడీకి సరఫరా చేసినట్లు కూడా ఈరోజు భక్తుల ద్వారా సమాచారం అందుతోంది. కాబట్టి ఏదైతే ఈ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభం కాబోతోందో దానిలో వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి లోతుగా అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో నాణ్యమైనటువంటి ముడి సరుకులతో స్వామివారి ప్రసాదాలు తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్లో సి సెక్షన్ ప్రసవాల నియంత్రణపై ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలజిస్ట్ డాక్టర్లతో సమీక్ష జరిపిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన పెద్దపల్లి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులలో 90% సి సెక్షన్ ప్రసవాలు జరుగుతున్నాయని, వీటిని 60% తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో 70% కంటే తక్కువ సి సెక్షన్ ప్రసవాలు జరుగుతుండగా మరికొన్ని ఆసుపత్రుల్లో 100% అవుతున్నాయని, సి సెక్షన్ ఆపరేషన్ రేట్లు తగ్గించాలని కలెక్టర్ తెలిపారు. Please take a note of it, and you are the best judge of such a situation, but do not argue to change that is thing. When I specific on the good section, private section, state is but the numbers are speaking different, so we expect you will have a caution on what you are doing. That is thing, and sorry, please brief check me for the email. brief check and ఇప్పటి నుంచి since October 40 every month ఒకసారి random గా our teams and also state teams will visit your hospital. So please take a note of it, and you are the best judge of such a situation, but do not argue to change that is thing. When I specific on the good section, private section, state is ప్రతిపాడు మండలం రౌతుపాలెం గ్రామ రైతులు ఆందోళన. రైతువారి భూములు అన్యక్రాంతంగా దారి బాట అంటూ దౌర్జన్యంగా ఆక్రమణ చేసిన అన్రు మినరల్స్ కొండల్ని పిండి చేస్తూ సురక్షితమైన అడవి ప్రాంతాన్ని నిబంధనలకు విరుద్ధంగా కుల్లగొట్టి లాటరైట్ దోసుకుపోవడమే కాకుండా పచ్చని పంట పొలాలు ఛిద్రం చేస్తూ రైతుల భూముల్ని కబ్జా చేస్తూ ఎర్రమట్టి రవాణా వాహనాలతో రోడ్లు ధ్వంసం చేస్తూ పర్యావరణ కాలుష్యం సృష్టిస్తున్న అన్రు మినరల్స్ పై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మాది ప్రతిపాడు మండలం రౌతుపాలెం పంచాయతీ సర్పంచ్ అండి, పొంగన కుమారస్వామి అనే పేరు. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ మహేశ్వరి మినరల్స్ వారు రైతుల భూములను ఆక్రమించి ఇక్కడ యథావిచ్చిగా ఓవర్ టోనేజీ వాళ్తూ రిజర్వ్ ఫారెస్ట్లో పర్మిషన్ తెచ్చి ఇక్కడ పర్యావరణాన్ని శుభ్రంగా సర్వనాశనం చేస్తూ ఇక్కడ ప్రజలకి అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారు. దాని మీద దయచేసి సంబంధిత అధికారులు దీని మీద చర్య తీసుకుంటారని మరి కోరుకుంటున్నాం. అలాగే గతంలో కూడా చిరంజీవి గారు ఒకసారి పర్యటనకు వచ్చారు దీని మీద పర్యావరణాన్ని కాపాడడానికి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి పర్యటనకు రావడం జరిగింది. దయచేసి ఇక్కడ ఈ అరణ్యాన్ని కాపాడుతారని, ఈ మహేశ్వరి మినరల్స్ ఆగడాలని, ఈ ఆండ్రూ మైనింగ్ వాళ్ళని మైనింగ్ నుంచి ఇక్కడ ప్రజల్ని రైతుల్ని కాపాడతారని పవన్ కళ్యాణ్ గారికి మరీ విజ్ఞప్తి చేసుకుంటూ ఇక్కడికి జరిగే అన్యాయాన్ని అరికడతారని రైతుల పక్షాన ఒక ఊరు సర్పంచ్గా, రౌతుపాలెం సర్పంచ్గా నేను కోరడం జరుగుతున్నది. దయచేసి దీని మీద గతంలో పవన్ కళ్యాణ్ గారు మీరు పర్యటన చేసి ఈ పర్యావరణాన్ని కాపాడడానికి మీరు ఎంతో మక్కువ చూపుతున్నారు కాబట్టి మీరు న్యాయం చేస్తారని మరి కోరుకుంటూ మేము దీనికి మా రైతుల తరపున, మా ఊరు తరపున మేము మరి కోరుకుంటున్నాం. దయచేసి మీరు స్పందిస్తారని మరి కోరుకుంటున్నాను.
చట్టాల అమలు, అంతర్గత భద్రతా నేరాలను శాస్త్రీయుతంగా గుర్తించడం, దర్యాప్తు చేయడం మరియు శాస్త్రీయ సహాయాలతో సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. డ్యూట్ మీట్ ఈవెంట్లో జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్లో ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ లా, వ్రాత పరీక్ష, మెడికో లీగల్ టెస్ట్, ఓవరాల్ టెస్ట్, డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్, పోలీస్ వీడియోగ్రఫీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోటీలలో ప్రతిభను కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూట్ మీట్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పోలీస్ డ్యూట్ మీట్లో రామగుండం కమిషనరేట్ పోలీస్ సిబ్బంది అత్యధికంగా బహుమతులు గెలుపొందాలని సిపి శ్రీనివాస్ సూచించారు. ఓకే సార్. సత్తి ఆడతావు కూడా వాడిని ఫ్రేమ్ తీసుకున్నాం. ఇంతకుముందు రాజుగారు దాని తర్వాత డీసీపీ గారు చెప్పినట్టు తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం పోలీస్ డ్యూటీ మీట్ జరుగుతుంది 10 ఏళ్ల తర్వాత. దీంట్లో మీకు అందరికి తెలుసు పోలీస్ యొక్క స్కిల్స్ ఏవేవి ఉన్నాయో దాంట్లో అన్నింటిలోనూ మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఎవరికి ఇలా స్కిల్స్ ఉన్నాయి వాళ్ళు ప్రైజెస్ ఉంటాయి. ఫస్ట్ కమిషనరేట్ లెవెల్లో 25th రోజు జరిగింది. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు పక్కకు ఒక లిస్టు తయారు చేయబడింది. మళ్ళీ ఈ యొక్క జోన్ కాళేశ్వరం జోన్ లో ఉన్న అందరు ఆఫీసర్స్ అందరూ ఎవరైతే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు తమ యొక్క ఆస్పెక్ట్స్ లో వాళ్ళ యొక్క ఈవెంట్స్ లో వాళ్ళు ఎంత ప్రావీణ్యత సంపాదించారు, ఎలా చేశారని చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఉన్న సెలక్షన్ లిస్ట్ ని చేసి ఈ రోజు రేపు ఆ ఈవెంట్స్ అన్ని సెలక్షన్స్ జరుగుతాయి. ఇవి అన్ని కలిపి మళ్ళీ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు. సో నేను అందరికీ ఈరోజు వెల్కమ్ చెప్తూ రామగుండం కమిషనరేట్ అండ్ కాళేశ్వరం జోన్ లో ఉన్న ఆఫీసర్స్ అందరూ చాలా ఖచ్చితత్వాన్ని పాటించి చాలా అక్యురేట్ గా మీరు స్టేట్ లెవెల్ మీట్ లో పార్టిసిపేట్ చేసి చాలా అలర్ట్ గా చాలా పాయింట్స్ ని గుర్తుపెట్టుకొని ముందుగానే ఒక డే బిఫోర్ ఏమేమి పాయింట్స్ రావచ్చు, ఏమేమి ఎలా చేస్తే మనం టాప్ లో ఉంటామనేది మీరు ఇంతకుముందు టాపర్స్ ని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క టిప్స్ తీసుకొని మన కాళేశ్వరం జోన్ ముఖ్యంగా మన కమిషనరేట్ లో చాలా మట్టుకు చాలా మాక్సిమం ప్రైజెస్ తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. ఐ హోప్ మై ఆఫీసర్స్ విల్ డెఫినెట్లీ గెట్ ది ప్రైజెస్. రీసెంట్ గా మనకు 3 అవార్డ్స్ వచ్చినాయి కమిషనరేట్ కి. ఇంకా అవార్డ్స్ రావాలని మీ అందరి యొక్క కృషి, మీ యొక్క డెడికేషన్ నేను చూస్తున్నాను. చాలా వరకు మీ అందరూ బాగా పనిచేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నాను. సో దీంట్లో కూడా మన ఈ పోలీస్ ఈవెంట్ లో మన కమిషనరేట్ అండ్ కాళేశ్వరం జోన్ ఫ్లాగ్ ని హైలో పెట్టాలని నేను మీకు
రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తానని ఆలయ నూతన కార్యవర్గ అధ్యక్షుడు గరగాడల నాగేంద్రబాబు అన్నారు. గురువారం మండల కేంద్రమైన రంగంపేట మంచినీటి చెరువు వద్ద కొలువై ఉన్న శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నూతన కార్యవర్గ ఆలయ ధర్మకర్త సిద్ధాంతపు సత్యబాబు అధ్యక్షతన నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సభ్యుల సంపూర్ణ సహకారంతో ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని నూతన కార్యవర్గానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ ర్యాలీ చిన్న రామాచార్యులు, సెక్రటరీగా కొత్తూరి సత్యబాబు, జాయింట్ సెక్రటరీగా అనుపోజ్ భాస్కర్ రావు, ట్రెజరర్ కొండపోటి లోవరాజులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల అధ్యక్షులు దార్ల అమ్మిరాజు, మూలపూడి బ్రహ్మాజీలు నూతన కార్యవర్గానికి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. మన రంగంపేట గ్రామంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది పెద్దల సమక్షంలో. అలాగే ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామివారి కమిటీ ఏర్పడింది. ఈ యొక్క కమిటీకి నూతన సంఘం అధ్యక్షుడిగా కరగడాల నాగేంద్రబాబు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా రాలి చినరామాచార్యులు, అలాగే సంఘ సభ్యులుగా అనుపోజు భాస్కరరావు గారు, కొత్తూరి సత్యబాబు గారు, సరికొండ సత్యనారాయణ గారు కూడా సభ్యులుగా ఏర్పడ్డారు. ఈ యొక్క సంఘానికి ముఖ్య అతిథులుగా మన గౌరవాధ్యక్షులు ములపూడి బ్రహ్మాజీ గారు, అలాగే కొత్తూరి సుబ్బారావు గారు, మన పైడాచారి గారు కూడా, అలాగే సంఘ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క సంఘాన్ని బలపరిచి సంఘం యొక్క ప్రతిష్ట కాపాడాలని ఈ యొక్క మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు నూతన కార్యవర్గులు సభ్యులు మరి పెద్దల సమక్షంలో కరగడాల నాగేంద్రబాబు గారిని ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది విశ్వబ్రాహ్మణ సంఘానికి. అదేవిధంగా చిన్నరామాచార్య గారు ప్రెసిడెంట్గా, ఇతర కార్యవర్గ సభ్యులు కోశాధికారిగా, అలాగే ధర్మకర్తలు వీళ్ళందరూ కూడా పెద్దల నిర్ణయం ప్రకారంగా నూతన ఈరోజు ప్రతిష్టాపన సందర్భంగా కరగడాల నాగేంద్రబాబు గారిని వైస్ ప్రెసిడెంట్గా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది పెద్దల సమక్షంలో. ఆ పెద్ద కుటుంబం వారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కమిటీ అత్యంత వైభవంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున అమ్మవారి ప్రతిష్టాపన సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది పెద్దల సమక్షంలో. అదేవిధంగా కరగడాల నాగేంద్రబాబు గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడానికి విశ్వబ్రాహ్మణి యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా పెద్దగా నేను వారిని ఏకోపించి ఈ రోజున నాగేంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ రోజున వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి వద్ద గుడి కమిటీ సభ్యుల సమక్షంలో నాగేంద్రబాబు గారు ఎంపిక ఇవ్వడం జరిగింది. ఆలయ ధర్మకర్త గారు సత్యబాబు గారి సమక్షంలో కూడా, అలాగే సరికొండ సత్యనారాయణ గారు, ఇతర గాలి మహావిష్ణువు గారు వీళ్ళందరి సమక్షంలో ప్రెసిడెంట్గా ఉండి మా అందరినీ ముందుకు నడిపించవలసిందిగా నాగేంద్ర గారిని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఈశాన్య కాంగో దేశంలో నిన్న కివు సరస్సుపై పెర్రీ బోర్డుపై ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యారు. సుమారు 50 మంది ప్రయాణికులు మృతి చెందినట్లుగా ప్రాథమిక వార్తలు వస్తున్నాయి. 27 మృతదేహాలను వెలికి తీశారు. 40 మందిని రక్షించారు మరియు 64 మంది తప్పిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.